అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ద పాయింట్. తెలుగోడి సినిమా సత్తా ఏమిటో చాటుకుంటూ వచ్చాం. ఒక సందర్భంలో కాదు, అనేక సందర్భాల్లో. అండ్ సౌత్ సినిమా దేశవ్యాప్తంగా ఒక వెలుగు వెలుగుతోందంటే అందులో ప్రత్యేకించి తెలుగోడి సినిమాలు మామూలుగా దుమ్ము రేపుతున్నాయని విషయాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. యానిమల్ సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగింది. సో రాబోయే సలార్ మరి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? బాహుబలి తర్వాత బహుశా అటువంటి అంతటి ఆరా తీసుకురాని సినిమాలు చాలా అయినప్పటికీ కూడా ప్రభాస్వి ఇప్పుడు ఈసారి సలార్ మాత్రం విపరీతంగా అందరినీ జోష్తో నింపేస్తోంది అండ్ చాలా చక్కటి టాక్తో దూసుకెళ్ళిపోతుంది. ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. దేశవ్యాప్తంగా మన పంజా ఏ విధంగా ఉండబోతోంది రాబోయే సంవత్సరంలో. ఈ సంవత్సరం చాలా బాగా గడిచింది. మనతో పాటు ప్రముఖ సినీ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఐడ్రీమ్ స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం సార్. అలాగే ఆర్ట్ డైరెక్టర్, 80 సినిమాలకు పైగా ఆర్ట్ డైరెక్షన్ చేసి మనకి నటులుగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా సుపరిచితులైన కృష్ణమాయ గారు కూడా ఐడ్రీమ్ స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం సార్, వెల్కమ్. అండ్ ప్రభాస్ ఫ్యాన్ అసోసియేషన్ సిటీ ప్రెసిడెంట్ చక్రం గారు జాయిన్ అవుతున్నారు జూమ్లో. నమస్కారం చక్రం గారు. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ భరద్వాజ్ గారు, మీరు సర్వాంతర్యామి కాబట్టి ఈ సినిమా ఆ సినిమా అని తేడా లేకుండా ఎందుకు సార్ ఈ మధ్య కాలంలో పుష్ప లాంటి సినిమాకి ఒక బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం, అలాగే అంతకు ముందు జరిగిన బాక్స్ ఆఫీస్ ధమాకాలు, ధూమ్ధామ్లు, ఖాన్లు కూడా మొత్తం అంతా ఉలిక్కిపడే రేంజ్లో మన సినిమా వెళ్ళిపోతున్నాయి? అంటే తెలుగు సినిమా ఒక రకంగా బాలీవుడ్ని భయపెట్టింది. రైట్, బాలీవుడ్ని భయపెట్టింది. నిజానికి బాలీవుడ్లో టోటల్ ఫ్లాప్లు ఈ రోజుకి కూడా బాహుబలి రికార్డుని కొట్టడం అనేది ఒక టార్గెట్గా మారింది. 1500 కోట్లు అనేది షారూక్ ఖాన్ 2 సినిమాలతోనూ సాధ్యం కాలేదు. కనీసం 1200 కోట్లు RRR రేంజ్కి కూడా వెళ్ళలేదు. అవును, అది పరిస్థితి. ఇప్పుడు యానిమల్ దాదాపు 1000 కోట్లకి 800 కోట్లు అని చెప్తున్నారు ఇప్పటి వరకు. 730 కోట్లు వాళ్ళు చెప్తున్న లెక్క. ఇది 1000 కోట్లకు వెళ్ళిపోతుంది అనేది దాదాపు నిర్ధారణ అయిపోయిన పరిస్థితి. ఆ మధ్య కాలంలో ఆయన అనుపమ్ ఖేర్ ఒక మాట అన్నాడు, సౌత్ సినిమాల్లో కథ ఉంటుంది, మన సినిమాల్లో లేదు అని. అయితే ఇలాంటి కామెంట్స్ వెనకాల రకరకాల వాస్తవాలు ఉన్నప్పటికీ ఏ విధంగా చూసినా కానీ తెలుగు నుంచి వెళ్ళినటువంటి డైరెక్టర్లు చాలా సత్తా దాటారు. తెలుగునే కాదండి, సౌత్ నుంచి వెళ్ళిన డైరెక్టర్లు శాంతనీలు, రాజమౌళి, సుకుమార్, అవును, వీళ్ళ ముగ్గురు సక్సెస్ కొట్టారు. అయితే ఇందులో రిషబ్ శెట్టి కూడా ఉన్నాడు ఈ టీంలో. అవును, ఈ మ్యాజిక్ వర్కౌట్ అవుతోంది అక్కడ. మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది. అలాగే ఇక్కడ నుంచి వెళ్ళిన కార్తికేయ 2 కూడా చాలా పెద్ద వసూళ్లు సాధించింది. అవును, ఇదంతా రివైవలిజం మాయా అంటారా? అది కూడా ఉంది, కొత్త. ఎందుకంటే మీరు చెప్పిన సినిమాలు అన్నిట్లో ఎక్కడో అక్కడ మనకి ఏదో పట్టుకున్న సెంటిమెంట్ ఒకటి ఉందండి. దాంతో పాటు యాక్షన్ సినిమాలు ఇప్పుడు KGF వెళ్ళింది. KGF చాలా భారీగా కలెక్ట్ చేసింది. అలాగే సాహో కూడా, ప్రభాస్ సాహో ఇక్కడ పెద్దగా నడవలేదు కానీ హిందీ బెల్ట్ లో మంచి వసూళ్లే సాధించింది. అలాగే పుష్ప సినిమా కూడా ఇక్కడ కంటే ఇక్కడ డివైడ్ టాప్ తో మొదలైంది కానీ హిందీ బెల్ట్ లో చాలా బాగా వెళ్ళింది ఆ సినిమా. రైట్, అంటే యాక్షన్ సినిమాలకు కూడా బాలీవుడ్ లో మంచి ఇది ఉంటుంది అక్కడ. అంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు యాక్షన్ సినిమాలకి అనేది కూడా మనకు అర్థం అవుతుంది దీన్ని బట్టి. అవును, సో సలార్ కూడా బ్రైట్ గా ఉంటుంది అనేది అర్థమవుతుంది. సలార్ ప్రభాస్ మీద చాలా అంచనాలు ఉన్నాయి వాళ్ళకి. అవును, ప్రశాంత్ నీల్ మీద ఒక అంచనాలు ఉన్నాయి. అవును, కాబట్టి ఇది యాక్షన్ సినిమా కావటం. అది ఇప్పుడు 2 సినిమాలు ఇబ్బంది పెట్టాడే, రాధేశ్యామ్ ఒకటి, తర్వాత ఆదిపురుష్ ఒకటి. అది ఆదిపురుష్ ఆయన పాపం కాదు, ప్రభాస్ తప్పేం లేదు దాంట్లో. అది టోటల్ గా ఓం రౌత్ క్రెడిట్. అది రాధేశ్యామ్ కూడా బహుశా అంటే మనకు అంతకు ముందు చూసిన లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ నుంచి ఒక మామూలు వ్యక్తి అయిపోవడంతో జనం తట్టుకోలేకపోయారు. అది అందుబాటులోకి ఉండే ఒక వ్యక్తి లాగా అది ఇమేజ్ ప్రాబ్లం వచ్చి అది చూడలేదు. ఇప్పుడు ఈ 2 సినిమాలు ప్రభాస్ ని పూర్తి స్థాయిలో మాకు చూపించలేదు అనేటువంటి నిరుత్సాహం నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది సలార్లో. రైట్, ఈ సినిమా హిట్ టాక్ అంటే ఈ సినిమా హిట్ అవుతుంది అనేటువంటి ఒక రాకడ ధ్వని అనొచ్చు. అవును, హిట్ ధ్వని వినిపిస్తోంది. ఆ హిట్ ధ్వని. అండ్ ఈ మధ్య కాలంలో చూస్తే అసలు సినిమా పరిశ్రమకే మంచి రోజులు వచ్చాయనే ఒక ఫీలింగ్ లో ఉన్నాం. అంటే డిజాస్టర్ అయిన సినిమాలు కొన్ని మినహా దాదాపుగా అన్నిటినీ ఏదో ఒక మోతాదులో ఆదరిస్తున్నారు. పాన్ ఇండియాకి వెళ్ళాలి అనేది ప్రతి హీరో కలగా మారిందండి. ఇప్పుడు దాదాపు ప్రతి హీరో కూడా డైరెక్టర్ మీద ప్రెజర్ తీసుకొస్తున్నారు. అది పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళాలంటే, క్వాలిటీ సినిమా చేయాలంటే డబ్బులు కావాలి,
రైట్. డబ్బులు కావాలంటే మార్కెట్ పెరగాలి, అవును. పెద్ద బడ్జెట్ ఉండాలి, పెద్ద బడ్జెట్ కావాలి, పెద్ద బడ్జెట్ వర్కౌట్ అవ్వాలంటే మార్కెట్ పెరగాలి. ఇప్పుడు దాదాపు తెలుగులో నానితో సహా ప్రతి హీరో కూడా పాన్ ఇండియా సబ్జెక్ట్ వైపే దృష్టి పెడుతున్నారు. మన హాయ్ నాన్న కూడా అది పాన్ ఇండియా దీనికే వెళ్ళింది. అవును అయితే అందరికీ వర్కౌట్ అవ్వట్లేదు. ఆ మధ్య దసరా సినిమా ఆయన ప్రయత్నం చేశాడు, అవునవును, అది వర్కౌట్ వర్కౌట్ అవ్వలేదు. అవ్వలేదు. అవును కేవలం తెలంగాణలో మాత్రమే డబ్బులు కలెక్ట్ చేయగలిగింది. అవును. కాబట్టి పాన్ ఇండియాకి మార్కెట్ పెంచుకోవడం అనేది మంచిదే, కానీ దానికి కొంచెం కసరత్తు చేయాలి. ఆ కసరత్తు చేయటం వల్లనే రాజమౌళి సినిమాలు లేట్ అవుతున్నాయి. కరెక్ట్. అందుకని ప్రతి ఒక్క హీరో అంటే డైరెక్టర్ల మీద సీరియస్ గానే ప్రెజర్ ఉంది. అవును. డైరెక్టర్లు కేంద్రంగా మారుతున్నారు సినిమాకి. అందులో భాగంగా ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ మీద ప్రెజర్ ఉంది. అవును. ప్రభాస్ ని ఎలా చూపిస్తాడు అనేది. రెండోది ఇప్పుడు వినిపిస్తున్న మాట, ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి వినిపిస్తోంది, ఆయన ఎప్పుడు కనిపిస్తాడు? ట్రైలర్ లో చివరిలో కనిపించాడు. అవును. మొదటి ట్రైలర్ రిలీజ్ అయింది, ట్రైలర్ లో ఆయన చివరిలో కనిపిస్తాడు. కరెక్ట్. కథని చెప్పే ప్రయత్నం చేశాడు ట్రైలర్ ప్రశాంత్ నీల్. ఈ కథ చెప్పే క్రమంలో ఆయన చివరిలో కనిపిస్తాడు. సినిమాలో కూడా ఇదే ఆర్డర్ ఫాలో అవుతారా అనే భయం ఇప్పుడు. అవును. ఇది మాత్రం అంటే ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఎంత లార్జర్ దెన్ లైఫ్ హీరో అయినా కథలో ఇనుమడింపజేసేలాగే డైరెక్టర్లు ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు తప్ప, కేవలం వాళ్ళు ఉన్నారు కదా అని వాళ్ళ కోసం డైలాగులు పంచ్ డైలాగులు పెట్టి. కృష్ణమయ్య గారు, మీరు బహుశా మీ అనుభవంతో మీరు పంచుకోవాలి. ఖచ్చితంగా అలా కాదండి. ఇప్పుడు ఏంటంటే కాలిపోతున్నాయి టేబుల్లు, చైర్లు, కుర్చీలు, సలసలు కాలిపోతున్నాయి, సల్లార్ ఎఫెక్ట్. ఎందుకంటారు? ఇప్పుడు ఏంటంటే ఆ ప్రభాస్ని ఇప్పుడు మేము ఎలా చూడాలనుకున్నాం అనేది ఇప్పుడు మాకు కనపడుతుంది. అంటే ఇంతకు ముందు 2 సినిమాలు ఉన్నాయి. అవును. మీకు శివ సినిమా తర్వాత నాగార్జున గారు 4-5 ఫ్లాప్లు ఇచ్చారు. చిరంజీవి గారు పెద్ద హిట్ల తర్వాత 2-3 ఫ్లాప్లు వచ్చింది. అలా ఊహించుకుంటాడు ఆడియన్స్. అవును అవును. అది లేదు, ఇదేంటే ఎలా ఉన్నాడు. ఇప్పుడు ఇందులో మాకేం కావాలో అది ఉంది. అది ఆ బాడీ కానీ అది పంచుకలా ఒక ఇలాగ మూవ్ చేశాడు. ఆహా, నాకైతే ఒక కిక్ వచ్చింది, నిజంగా భలే మజా అనిపించింది అనమాట. ఇప్పుడు దీనివల్ల సలార్ ఖచ్చితంగా ఒక సూపర్ డూపర్ హిట్ అవుతుంది, కలెక్షన్లు బాగుంటాయి. అంటే అంత మనిషిని అలాగే చూడాలి, అంతేగాని మనం ఏదో చిన్న గెటప్ వేసి చూపిస్తే లేదు. ఎంత దైవికమైన గెటప్ వేసినా కూడా ఆది పురుషులో ఆయన చేసేది ఏం లేదు. అదే తప్పైపోయింది. ఆయన అంటే అలా మసులుకుంటూ వెళ్ళాలి కాబట్టి డీవియేషన్స్ ఉండకూడదు. ఇప్పుడు మా హీరో ఏంటంటే ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయి రాముడిని నేను అనుకుని అలాగే వెళ్ళాడు ప్రసంగం. ఇప్పుడు సలార్ ఇది కొత్త దుమ్ము అంతే. రైట్, అస్సలు రైట్. చక్రం గారు నమస్కారం అండి. చక్రం గారు, మీరు బాగున్నారా? నమస్కారం. మీరు ఇద్దరున్నారేంటి? ఒక చక్రమే అయితే 2 చక్రాలు వచ్చినాయి. ఈ చక్రం సినిమా అంటారు, ఈయనేమో చక్రం అంటారు. సీనియర్ క్లాస్. ఓకే 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 ఓకే. మీ ఇద్దరికి స్వాగతం అండి. నమస్కారం. నమస్తే మేడం. సో ఈసారి మరి ప్రభాస్ ని ఎలా చూద్దాం అనుకుంటున్నారండి? ఎందుకంటే ఒక బాహుబలిలో చూసిన తర్వాత అసలు ఒక ఏనుగు కూడా ఆయన చెప్పిన మాట వినే ఒక ఏంటి శౌర్యం చూపించిన తర్వాత, అలాగే నిబద్ధతకి, ఇంకా మంచితనానికి, ఇంకా అన్నిటికీ అందానికి పరాకాష్ట బాహుబలి. తర్వాత వచ్చిన సినిమాలు కొంచెం నిరుత్సాహపరిచాయి. ప్రభాస్ అయినా కూడా ప్రభాస్ గారిని ఎవరేం అనుకోలేదు. అది ఇంకా బాగుంటే బాగుండు అనుకున్నారు తప్ప. లాస్ట్గా లేటెస్ట్గా ఇప్పుడు మనకి సరే సాహో బాగానే ఉండింది అని అన్నారు, బట్ ఇప్పుడు సలార్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? మేడం, ఏదైతే కావాల్సిందో అది మాకు ఈ సినిమాలో ఉన్నది మేడం. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు అదే మేడం. అంతే, కాలిపోతున్నాయి టేబుల్, చైర్లు సర్రమని సలసలు ఆడిపోతున్నాయి అన్ని. ఇక దాన్ని ఏం చేయాలి? హిట్, పెద్ద హిట్, థియేటర్కి వెళ్ళి చూడొచ్చు మనం. ఏమండి, ఇప్పుడు యానిమల్ సినిమా చూసారండి చక్రం గారు? చూసాం మేడం. ఏమనిపిస్తుంది మీకు? యానిమల్ సినిమా చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రభాస్ ని మనం ఆ రోల్లో ఊహించుకోగలుగుతామా? ఎందుకంటే సూపర్ డూపర్ హిట్, 100% హిట్ మేడం. ఇట్లా మాస్ హీరో లెక్క చూపెట్టేది ఇల్లదే. మాస్ మసాలా మనం ఎంజాయ్ చేయొచ్చు థియేటర్కి వెళ్ళి. ప్రశాంత్ నీల్తో సినిమా ఉంది, కట్అవుట్ చూస్తే చాలు మేడం. సందీప్ తో కూడా సినిమా ఉంది ప్రభాస్. అవును, స్పిరిట్ అనే సినిమా. రైట్. అంటే అంత వైల్డ్ క్యారెక్టర్ లో ప్రభాస్ ని మనం చూడలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక బుద్ధిమంతుడు, ఒక మంచి అబ్బాయి, మనింటి అబ్బాయి, పెళ్లి కావాల్సిన అబ్బాయి, ఇదే చూసారు తప్ప అందరూ. ఏమంటారు? రైట్. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారండి సలార్ నుంచి? అంటే యాక్షన్ బాగుంటుందనా, లేక ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? మీరే ఫ్యాన్స్, మీరు చెప్తేనే బాగా పండుతున్నారు. సెంటిమెంట్ ఉంటుంది అనుకుంటున్నాం మేడం మేమైతే. రైట్, సెంటిమెంట్. ఫ్రెండ్షిప్, అవును, ఫ్రెండ్షిప్ మమ్మీ గురించి పెడతారు అది అనిపిస్తుంది. అంటే నిజంగానే చక్రన్ గారు,
ప్రభాస్ గారితో నేను బాగా ఫ్రెండ్షిప్ చేశాను. ఈశ్వర్ నుంచి కలిసి తిరిగాం కదా. స్నేహానికి ఆయన ప్రాణం పెడతాడు. నిజంగా ఒరిజినల్ క్యారెక్టర్ ఆయన స్నేహానికి అంటే చెప్పకూడదు, చేసిన సాయాలు చెప్పకూడదు బయట ఏం చేశాడని, ప్రాణం పెడతాడు. అలాంటి మనిషికి ఆ క్యారెక్టర్ రావడం నాకు భలే అనిపించింది, నాకు చాలా ఆనందం అనిపించింది. ఆ స్నేహం గురించి డైలాగులు, ఆ పిల్లలు ఇద్దరు మాట్లాడుకోవడం, అంటే మీరు చూస్తారు నెక్స్ట్ అది ఇంకా అసలు ఆ కథకి ఆయన మనిషి క్యారెక్టర్కి ఈ వేడికి కరెక్ట్ గా సలార్ సినిమా పెద్ద హిట్. మనం థియేటర్కి వెళ్ళి చూడొచ్చు, మనం ఎంజాయ్ చేసి థియేటర్ మాస్ విసిలేసుకోవచ్చు. అద్భుతం. ఇంకోటి మీరు చెప్పినట్టు అంటే ఆయనకి ఒక నిజమైన అందరివాడు ప్రభాస్, ఎందుకంటే అందరికి అపీల్ అయ్యి అక్కడ ఎడ్యుకేటెడ్ క్లాస్, ఇటు మాస్, మళ్ళీ యాక్షన్, మళ్ళీ ఏమన్నా కొంచెం ఆ తేడా కొట్టి ఏమన్నా రెండు ఇలా రజనీకాంత్ గారి స్టైల్లో చేసినా బెబ్బెట్టుగా ఉండదు. ప్రభాస్ చేస్తే దానికి ఒక హుందాతనం వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. రైట్. సో ఈసారి మరి సలార్ కథ ఏంటి చక్రం గారు, మీరే చెప్పాలి. మేడం ఫ్రెండ్షిప్ అని అన్నారు కదా మేడం, ఆ పాట నిన్న రిలీజ్ అయిన సాంగ్ లోనే ఉంది కదా మేడం. అది ఫ్రెండ్షిప్ కోసం ఎవరైనా. మొన్న రీసెంట్లీ సార్ది ఇంటర్వ్యూ చూశాను మేడం నేను, జర్నలిస్ట్ సార్ది. ఆ సార్ చెప్పినట్టు ఒక బాహుబలి పార్ట్ 1 లో ఒక తీరు, పార్ట్ 2 లో ఒక తీరు. అవును. ఇంకోటి సార్ భాష సినిమా కోసం బి ఎక్స్ప్లెయిన్ చేశాడు మేడం. భాషలో ఫస్ట్ ఎట్లుంటాడు, అవును, ఇంటర్వెల్ తర్వాత ఏంది, ఆయన స్టోరీ ఏంది, అట్లా సలార్ లాగా ఇట్లా పార్ట్ 1 లో ఒకటి, పార్ట్ 2 లో ఇంకోటి, అట్లా చూపెట్టవచ్చు మేడం. సార్ది నేను మొన్న రీసెంట్లీ చూశాను మేడం సార్ది. బహుశా అదే అనుకుంటున్నాను మేడం నేను కూడా. భరద్వాజ్ గారు, ప్రభాస్ గారితో పాటు మీకు కూడా ఫ్యాన్స్ ఏర్పడుతున్నారు, ఈ విషయం మీరు గమనించారు. చూసాను మేడం, రీసెంట్లీ సార్ ఇంటర్వ్యూ ఇచ్చాడు మేడం. సార్ ఎప్పుడు కరెక్ట్ గా చెప్తారండి, కరెక్ట్ మాట్లాడతారు. ఆయన చెప్పారంటే చెప్పేసారు అనేసారు ఇంకా. అది అదే హిట్ ద్వారానే. కృష్ణమయ్య గారు, మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి ప్రభాస్ తోటి. అంటే మీరు ఆయనతో ఈశ్వర్ సినిమా అప్పటి నుంచి. ఈశ్వర్ లో అంటే ఇప్పుడు ఈశ్వర్ లో ఏంటంటే అండి ఆయన కొత్త హీరో. అవును. నేల మీద కూర్చొని అందరం ప్లేట్లు పెట్టుకుని భోజేసేవాళ్ళం. అంటే ధూళిపేటలు, అంటే టేబుల్ వేయలేని కదా హీరోకి. అక్కడ ఉన్న పరిస్థితి ఈగలు దోమలు ఉంటాయి, అక్కడ టేబుల్ వేసి అంత లేదు, సారా కాసే బ్యాచ్ ఆ టేబుల్ పెట్టుకుని తినేవాళ్ళం అనమాట. అంటే ఎక్కడో నేల మీద కూర్చుని తినేవాళ్ళం. ఇప్పుడు నిజంగా దగ్గరికి వెళ్ళాలంటే కూడా నాకే భయంగా ఉంది బాహుబలి తర్వాత. అంత ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన కానీ మెంటాలిటీ, మనిషి మెంటాలిటీ. సాహో వర్క్ చేశాను. సాహోకి నా పని నేను చేసుకుంటున్నాను, ఆర్ట్ డైరెక్షన్. 3 రోజులు బిజీగా ఉన్నాం, ఎవరు కాదు. 4 ఆయన పిలిచాడు. ఏంటంటే కృష్ణ గారు మాట్లాడలేదు సార్, రండి. ఎదురు వచ్చి మాట్లాడి క్యారవాన్ తీసుకెళ్ళి భోజనం పెట్టి. అంటే ఆ మెంటాలిటీ అంటే ఒకప్పుడు కింద తిన్నాం, ఇవాళ క్యారవాన్ కూర్చుని తిన్నాం. మనిషి మాత్రం అదే ప్రభాస్ అలాగే ఉన్నాడు. అది ఫ్రెండ్షిప్ అంటే. ఆయన ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ మనిషి వ్యక్తిత్వం, దట్ ఈస్ ప్రభాస్ అనమాట. అది అక్కడ 1000 వాట్ బల్బులా వెళ్ళిపోతుంది. అంతే, మనంతా ఫ్యాన్స్ భయ్యా. బయట కూడా సార్ నిజంగా బయట కూడా హీరో మేడం. మేము ప్రభాస్ రావుల ఇంటికి వెళ్ళినప్పుడు మాకు అట్లనే చేస్తాం, తినేళ్ళండి అది అని చెప్తాడు. ఇక్కడ బహుశా భరద్వాజ్ గారు మీరు చెప్పాలి సార్, ప్రభాస్ ఈ రోల్స్ నేను చేయను అని లేకపోతే తిరస్కరించి ఉన్నాయా, లేకపోతే ఆయన కాల్ షీట్ దొరకకే ఇంత మనకి గ్యాప్లు వస్తున్నాయి, ప్లస్ డైరెక్టర్లు క్యూ కట్టున్నారు? గ్యాప్ ఏం లేదండి. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఆయన ఈ సంవత్సరం 3 రిలీజులు ఇచ్చాడు. అవును. ఈ సంవత్సరం దాదాపుగా ఏ హీరో లేడు తెలుగులో. ఎన్టీఆర్ లేడు, బన్నీ లేడు, మహేష్ బాబు లేడు, ఎవరూ లేరు. కేవలం ప్రభాసే 3 సినిమాలతో వచ్చాడు. ఆయన ఈ మధ్య మాట చెప్పాడు, ఆదిపురుషు ఫంక్షన్ లో ఏడాదికి 2 సినిమాలు 2 రిలీజులు ఉండేలా చూస్తాను అని. అందులో భాగంగానే ఈసారి మూడో సినిమా రేపు డిసెంబర్ 22. కాబట్టి 3 సినిమాలు పాన్ ఇండియా హీరో చేయటం అనేది మామూలు విషయం కాదు. అవును. కానీ సినిమాకి 2 ఏళ్ల పైన గ్యాప్ తీసుకుంటున్నారు. సో కింగ్ ఖాన్లు కూడా మనకి, కింగ్ ఖాన్ తో సహా ఖాన్లందరూ కూడా గడగడలాడిపోయారు. లేకపోతే అంటే టాప్ హీరోలు దేశవ్యాప్తంగా చెప్పుకునే వాళ్ళు, కరణ్ జోహార్ క్యాంప్ మొదలుకొని అందరూ కూడా షేక్ అయిపోయారంటారు. నిజమైన కృష్ణమయ్య గారు అయిపోవడం. బాహుబలి తర్వాత ఒక రేంజ్కి వెళ్ళి అసలు తెలుగు ఇండస్ట్రీనే ఎక్కడికో పెట్టేసాడు తీసుకెళ్ళి. అవును. హీరో ఏంటి, డైరెక్టర్ ఏంటి, ఇద్దరు కలిసి సినిమాని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు. మనం చాలా ప్రభాస్ని, రాజమౌళి గారితో వచ్చి గర్వించాలండి మనం. అంటే సాహో బాగానే డబ్బులు వచ్చినాయి, కలెక్షన్స్ వచ్చినాయి. ఒక్క రాధేశ్యామ్ ఒకటే ఇబ్బంది పెట్టిన సినిమా ఆదిపురుష, ఆయనకు సంబంధం లేని కూడా. అవును. సాహో చాలా ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్, అది చాలా టెక్కీగా, అది ఒక విధమైన అంబియన్స్ ఆ సినిమాలో. సో మరి మీరు చెప్పాలి చక్రం గారు, కొంతకాలం క్రితం చాలా తీవ్రమైన ఫ్యాన్స్ ఒక థియరీతో బయలుదేరారు.
మన తెలుగు వాళ్ళని అణగదొక్కే ప్రయత్నం బాలీవుడ్ లో జరుగుతోంది అని చెప్పి మీరు నమ్ముతారండి? అలాగా అలా జరుగుతుందంటారా? ప్రభాస్ గారిని కూడా కొంత సైడ్ లైన్ చేసే ప్రయత్నం చేశారు అని చెప్పి. ప్రభాస్ అన్న గురించి తెలిసిన వాళ్ళంటే ఎవరు రారా, అవన్నీ అనుకోరు. అంతేనా? అదర్ ఫ్యాన్స్ అనుకుంటారు అంతేగాని బాలీవుడ్ అవన్నీ ఉండేవి. మీకేమనిపిస్తుంది టాప్ హీరో ఎవరు కంట్రీలో ఇప్పుడు మీ దృష్టిలో? వాట్ ఈస్ దిస్ క్వశ్చన్ అనాలి మీరు? ప్రభాస్ అంటాం మనం, అంతే కదా. కానీ కాదు, మీరు అడిగిన పాయింట్ కమల్ హాసన్ గారిని ఏక్ దూజేకి సినిమా మరో ఆ టైంలో జరిగాయి, అప్పట్లో జరిగాయి కదా. ఒక ఆయన పిలిచి కమల్ హాసన్ గారు సెకండ్ ఇచ్చాడు. ఎవరో ఒక ఫ్యాన్స్ అవ్వచ్చు, లేకపోతే హిందీ ఆయన ఎవరో వస్తే ఈయన తెలియక ఇలా చేయించాడు. ఇక్కడ సన్న బ్లేడ్ పెట్టుకుని ఉన్నాడు అవతలాడు, ఇలా ఇవ్వగానే ఇలా లాగాడు, అయ్యా చెయ్యి తెగింది. అది కమల్ హాసన్ గారు ఎవరికో చెప్తా ఉంటే నాయకుడి సినిమా పని చేస్తా నేను విన్నాను అన్నమాట. అప్పటి నుంచి ఆయన ఇప్పుడు మీరు చెయ్యవ్వండి కమల్ హాసన్ వణకం వణకం అంటాడు తప్పించి ఇలా పొరపాటున కూడా ఇలా ఇవ్వడం, ఎందుకంటే తెగింది. అలాగ అప్పట్లో ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఉన్నా కూడా మన ప్రభాస్కి ఏంటంటే ఆడు ఎవరికైనా ఈ చిన్నపిల్లడు అయిపోయి మాట్లాడితే ఆడు ఇంకేం గర్వంగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు మన నేను హీరో అదేం లేదు ఆయనకి. బాగున్నారు సార్, ఏం సార్ ఏం సార్ పేర్లు వద్దు కానీ నిన్న మొన్న వచ్చిన హీరోలు కూడా హిట్ అయ్యాయి. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఇలా మారిపోతుంది, ఈయన కళ లేదు, మన ప్రభాస్ కళ లేదు. బుద్ధిమంతుడు మాత్రం అలాగే ఉన్నాడండి అసలు. అది అలాగే ఎక్కడా మార్పు లేదు. సంస్కారం అంతే కదా, సంస్కారం సౌశల్యం అన్ని ముట్టి పడుతోలా. అది ఉండబట్టే ఇప్పుడు కన్నప్ప సినిమాలో ఆయన శివుడు క్యారెక్టర్ చేస్తున్నాడు. రైట్, మంచు విష్ణు సినిమాలో శివుడు క్యారెక్టర్ ఒప్పుకుని చేస్తున్నాడు కదా. మరి కాబట్టి ఆయన ఆ వినయం మెయింటైన్ చేస్తున్నాడు. అది వృత్తి పట్ల డెడికేషన్, వచ్చిన వాళ్ళని కాదనకుండా ఉండటం. సార్ ఇప్పుడు ఒకటి చెప్పండి భరద్వాజ్ గారు, మనకి ప్రభాస్ సినిమా నుంచి ఏం కావాలో మనం మాట్లాడుకుంటాం. ప్రభాస్కి అంత సక్సెస్ చూసాక అన్నీ చూస్తారు కదా, డబ్బులు చూసారు, కీర్తి చూసారు, ఇంకా సక్సెస్, పిచ్చ, క్రేజ్ అన్నీ చూసేసారు. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక ఫిల్మ్ మేకర్ నుంచి, ఏం చేయాలని? అంటే వచ్చిన స్క్రిప్ట్ ఏమిటి, అంటే ఆడియన్స్ ని ఎమోషనలైజ్ చేయగలరా ఇది అనేది క్యాల్కులేట్ చేస్తారు. ఎమోషనలైజ్ చేయగలమా లేదా ఈ స్క్రిప్ట్ తో అనేది క్రైటీరియా. అవును, కేజీఎఫ్ తో ఆయన చేసింది అదే. ఇందులో కూడా మ్యాజిక్ ఏ మేరకు నడుస్తుంది అనేది. రెండోది, ఈ తరహా సినిమాలు కృష్ణరాజు గారు చేశారు గతంలో. శివమెత్తిన సత్యం అని ఒక సినిమా చేశాడు ఆయన గతంలో. అది సినిమా రీమేకే, కాకపోతే అది కూడా ఇదే బ్యాక్ డ్రాప్, మాఫియా బ్యాక్ డ్రాప్ లోనే నడుస్తుంది. అది కూడా ఆ ఛాయలు అలాంటివి కొంత కనిపించవచ్చు ఈ సినిమాలో కూడా. రెండోది, కేజీఎఫ్ లో లాగా ఇందులో కూడా ఒక నేర సామ్రాజ్యం, దానిలో కుట్రలు, కుతంత్రాలు, ఈ క్రమంలో ఈయన ఎలా ఎమర్జ్ అయ్యే టైంకి ఇతని పరిస్థితి ఏమిటి, ఇలా చాలా కథ ఉంది దీని వెనక. అంటే అతని క్యారెక్టర్ ని ఒక పేరుతో, దేవా అనే పేరుతో ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఈ సలార్ ఏమిటి అనేది ఒక ప్రశ్న. అవును, సలార్ అంటే టైటిల్ ఏమిటి? హీరో పేరా, లేకపోతే సామ్రాజ్యం పేరా, లేకపోతే ఫ్రెండ్ పేరా? సామ్రాజ్యం పేరు కూడా చెప్పాడు. అవును, ఏదో ఇచ్చాడు, సామ్రాజ్యం పేరు చెప్పాడు. అయితే ఈ సలార్ అంటే ఏమిటి, అప్పటికి అతని పరిస్థితి, అతను సలార్ అయి ఉన్నాడా, సలార్ అంటే ఏమిటి అనేది ఒక క్యూరియాసిటీ అంశంగా పెట్టాడు, హోల్డ్ చేసి పెట్టాడు. అది లాక్ చేసి చూడాలి ఏం చెప్తాడు అని. అంటే అది ఎవరికి ఎక్కడ లీడ్ కూడా ఇవ్వలేదా దాని గురించి? లేదండి. అసలు సలార్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు? ఇవ్వలేదండి అసలు. అదే సలార్ అంటే ఒక మనిషా, ఒక ప్లేసా, ఒక పరిస్థితి అని చెప్పి ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు? చక్రం గారు ఆయన అడగండి, ఆయన కరెక్ట్ చెప్తారు. చక్రం గారు సలార్ అంటే ఏంటి, అంటే ఏంటి, అది ఇంటి పేరా, ఊరి పేరా, ఆ సంస్థ పేరా? సార్ సలార్ అంటే చీఫ్ కమాండర్ అనేసి మాకు ఒకటి తెలిసింది సార్, అంతే. ఓహో, అందుకని చెంగిస్ ఖాన్ ని, అంటే చెంగిస్ ఖాన్ మంగోలుల నాయకుడు చెంగిస్ ఖాన్ అలాంటి అంటే దొంగడే ఆయన కూడా. అలాంటి ఆల్రెడీ చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. మరి చెంగిస్ ఖాన్ అదే, చెంగిస్ ఖాన్ మంగోల్ నాయకుడు ఎలా సామ్రాజ్యం ఏర్పరచుకున్నాడో అలాగే ఒక సామ్రాజ్యం ఏర్పడింది అని ఒక ట్రైలర్ ఉండేది. అంటే చూడండి, నిజంగా ఆ రేంజ్ లో ఉంటుంది మన సినిమా. మనమే ఇక్కడ వెళ్ళిపోదాం భయ్య, మనం సినిమా చూసేద్దాం. ఇక్కడ ప్రశాంత్ నీల్ ఛాలెంజ్ ఏంటంటే కేజీఎఫ్ తీసే ముందు అది కేజీఎఫ్ కాదు. అవును, ఏదో సినిమా, ఇప్పుడు ఏదో సినిమా, ఒక యాక్టర్. అది ఇప్పుడు కేజీఎఫ్ తీసేశారు. పైగా ఇక్కడ ఇప్పుడు సలార్ ప్రభాస్ తోటి, ఏమిటి బాహుబలి చేసిన ప్రభాస్ తోటి, సాహో చేసిన ప్రభాస్ తోటి, మరి ఇంతకంటే రేంజ్ లో ఇవ్వాలి. అండ్ ప్రశాంత్ నీల్ కూడా తను ఆల్రెడీ తన ఒక ముద్ర వేసేసారు కాబట్టి అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏమేమి ఆస్పెక్ట్స్ ఉంటాయి సార్? టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంటారా భరద్వాజ్ గారు?
అంటే సినిమా కేజీఎఫ్ తాలూకా ఛాయలు అయితే ఉన్నాయండి సినిమాలు. ఇప్పుడు అక్కడేమో ఒక బంగారు గారు నేపథ్యం తీసుకున్నాడు, ఇక్కడ ఒక నేర సామ్రాజ్యం అనేది చూపించాడు ఆయన ఆల్రెడీ. ఆ సామ్రాజ్యంలో గొడవలు, ఆ గొడవల్లో ఇతని స్నేహితుడు అతను ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. పైగా దానిలో ఆయన రష్యా నుంచి అవతల వాళ్ళకి సపోర్ట్గా రష్యా నుంచి సైన్యాలు వచ్చాయని చెప్తాడు. అంటే ఏ రేంజ్కి తీసుకెళ్తున్నాడు దీన్ని అనేది అర్థమవుతుంది. ఇంత అంటే అవతల వాళ్ళు ఇన్ని దేశాల నుంచి సైన్యాలను తీసుకొచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు అని ప్రశ్న ఎదురవుతుంది. పృథ్వీరాజ్ క్యారెక్టర్ ఎదురైనప్పుడు నా స్నేహితుడు ఉన్నాడు అంటే చిన్నప్పుడు ప్రామిస్ చేస్తాడు అతను, నువ్వు నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను తలుచుకో నేను వస్తాను అని. అప్పుడు ప్రభాసం చూపిస్తున్నారు ట్రైలర్ దేవా అని వచ్చింది అనగానే ప్రభాస్ చూపించారు. ఒక చిన్న అలా క్లోజ్ పడింది, అప్పటి వరకు ప్రభాస్ కనిపించలేదు. ఇప్పుడు అదే ఆర్డర్ సినిమాలో కూడా నడుస్తుందా అనేది ఒక 40 నిమిషాల తర్వాత ఆయన కనిపిస్తాడు అనే మాట ఒకటి నడుస్తోంది. సో ఇన్ని దేశాల సైన్యాలని ఎదుర్కొనేటువంటి మనిషిగా అతను చూపిస్తున్నాడు. అప్పటికి అతను ఏమైపోయాడు, ఆ పిల్లాడిగా వెళ్ళిపోయిన తర్వాత అతని కథ ఏంటి అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ దీంట్లో. అదే ఆ క్రమంలో సలార్ అయ్యాడా, ఎంతసేపు చూపించినా కూడా అని అంటారు కదా, భక్తి కలిగిన కూడు పట్టెడైనను చాలు విశ్వరాభిరామ వినురవేమ. సూపర్. అది అంటే ప్రభాస్ వచ్చి అలా మెరుపులా మెరిసినా బానే ఉంటుంది, మొత్తం సినిమా అంతా ఆయన కనిపించినా కూడా బాగుంటుంది. సో అది మీరు చెప్పండి సార్ కృష్ణమయ్య గారు, ఏ సినిమాల్లో మీరు ఆయనతో ప్రభాస్ తో కలిసి? నేను ఈశ్వర్ మొత్తం యాక్చువల్లీ అంటే ఆయనే ఒక ఇంటర్వ్యూ చెప్పారు పాపం కృష్ణమయ్య, అంటే స్వాహలో కృష్ణమయ్య గారు నాకు అన్ని నేర్పించారు. అంటే ఒక అగ్గిపొల్ల గీసి సిగరెట్ ఇలా వేసేది అంతే నేర్పించారు. అంత పెద్ద హీరో మన గురించి పక్కన డైరెక్టర్ వాళ్ళకి సాహో డైరెక్టర్ చెప్తున్నాడు, నేనండి అన్ని నా సినిమాలో అన్నీ నేర్పించారండి నాకు. అప్పటికి ఇప్పటికీ ఆయనకి ఇంట్రెస్ట్ ఏంటంటే అండి, సినిమా ఎందుకు ఇంకా చేయాలని అడిగారు ఇంతకు. అంటే ఆయన ఇంకా నిజంగా డబ్బులు ఉన్నాయి, పేరు వచ్చేసింది బాహుబలి, వస్తుందని అది ఆయనకి యాక్టింగ్లో కిక్ ఉందండి. అంటే అది ఎందుకు చెప్తున్నానంటే ఇంత అర్థం ఉంది. అప్పుడు ఆ ఎదురులో పెట్టండి సార్ అనేవాడు, పెడితే మా అసిస్టెంట్లు ఎవరు పట్టుకున్నారు, ఈ డైలాగ్ చెప్పింది ఆవిడ వెళ్ళి అని మళ్ళీ వచ్చి యాక్ట్ చేసేవాడు. అంటే అది ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారండి. ఒక కమల్ హాసన్ చేస్తాడు అలాగే అద్దాల్లో చూసుకుని, అంటే ముందు డైలాగ్ ఇక్కడ చెప్పుకుని వెళ్తాడు, అలా అప్పుడే ఆయన మొదలెట్టేశాడు. అంటే అది యాక్టింగ్లో ఉన్న కసి ఏదో, అంటే దానివల్ల డబ్బులు వస్తాయా పేరు వస్తా అదంతా అనవసరం. అప్పుడు ఇచ్చిన క్యారెక్టర్కి ఏంటి, రాముడు అంటే రాముడే, రైట్, సాహో అంటే సాహోనే, సలార్ అంటే సలసల మాడిపోతుంది. మనం ఎలాగ మన థియేటర్ చూస్తాం, మనం ఎంజాయ్ చేద్దాం, ఇంకా దాంట్లో తిరుగులేదు. రెండు విషయాలు చెప్పండి చక్రం గారు, చెప్పండి. ఆల్రెడీ 4 days నుంచి లెక్క ఏమండి మీ దృష్టిలో చక్రం గారు ప్రభాస్ పక్కన బెస్ట్ హీరోయిన్ ఎవరు చెప్పండి, గుండెల మీద చేసి చెప్పాలి, ఊరికే ఏదో అలా డిప్లొమాటిక్ ఆన్సర్ ఇవ్వకూడదు. అది భలే పాయింట్ అడిగారు. అనుష్క దేవసేన తప్ప ఎవరిని చూడలేరు. రైట్. మరి ఇందులో శృతి హాసన్ అంటున్నారు, అన్నిటి సినిమాలు ఆవిడ మేడం అందరితో రైట్. అంటే అందరూ బాగుంటారు కానీ మీరు వీళ్ళు అన్నట్టు ఒక టీవీ వాళ్ళిద్దరు కలిసి బాణం వేసినప్పుడు బాహుబలి అసలు ఇద్దరు కలిసి బాణం వేసి ఆ సీన్లు షార్ట్లు సార్ ఏం కన్సీవ్ చేశారు అసలు మన రాజమౌళి గారు. సార్ ఇక లెక్కలకు వద్దాం. భరద్వాజ్ గారు, ఈ సినిమా పెట్టుబడి ఏమిటి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ఈ మధ్య వచ్చిన రిటర్న్స్ తో కంపేర్ చేస్తే పాన్ ఇండియాగా ఈ సినిమా ఎలా వర్కౌట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకి దాదాపు 165 కోట్లు రైట్ వెళ్ళింది ఈ సినిమా అనేది వినిపిస్తున్న మాట. ఇక్కడ మైత్రి మూవీ మేకర్స్ దీన్ని తీసుకున్నారు అని, కాబట్టి ఎంత కలెక్ట్ చేయాలి? ఇది థియేట్రికల్ బిజినెస్ మాత్రమే, ఇంకా మిగిలిన వ్యాపారాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు సినిమాకి రకరకాల సోర్సెస్ వచ్చినాయి, పైగా ఇది పాన్ ఇండియా మాత్రమే కాదండి, ప్రపంచ మార్కెట్కి ఏం చేసింది సినిమా. ఇప్పుడు ప్రభాస్ కానివ్వండి, ఎన్టీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కేవలం పాన్ ఇండియా మార్కెట్ మాత్రమే లేదు వీళ్ళకి, వీళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఇది విదేశాల్లో అంటే కేవలం ఓవర్సీస్ మార్కెట్ కాదండి, అక్కడ కూడా ఆ లాంగ్వేజెస్ లో కూడా డబ్ చేసి పంప్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు ఈ సినిమా. రైట్. కాబట్టి ప్రపంచ మార్కెట్ ని అడ్రస్ చేస్తుంది, కాబట్టి ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది చూడాలి. కొన్నేళ్ల పెట్టుబడి పెట్టారు బాహుబలి సినిమాలో, రాజమౌళి గారు పెట్టారు, ప్రభాస్ కూడా పెట్టారు. ఇన్ఫాక్ట్ చాలా 4 ఏళ్లు పెట్టుబడి పెట్టినందుకు దాని ఫలితం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఆయనకి అభిమానులు ఉన్నారు.
కానీ అయినా కూడా ఈ ఫ్యాన్స్ ని మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడగాలి. ఇందాక యానిమల్ సినిమాలో ప్రభాస్ ఊహించుకోగలుగుతారా ఎందుకు అడిగామంటే, హీరోలు కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉండే క్యారెక్టర్స్ లోకి వెళ్ళడం ఇప్పుడు మనకి చూస్తున్నాం తరచుగా. పుష్పలో కూడా దాదాపుగా అలాగే, అంటే కొంచెం ఇంపర్ఫెక్ట్ హీరో. అంతకుముందు రంగస్థలంలో హీరోకి వినికిడి లోపం. కానీ ప్రభాస్ అంటే ఒక పర్ఫెక్ట్ ఉత్తమ పురుషుడు, ఆదర్శ పురుషుడు, ఇమేజ్ ఆజానుబాహుడు, ఇవన్నీ వచ్చేసాయి. కాబట్టి మీరు ఇలా చూడడానికి ఇష్టపడతారా? ప్రభాస్ ఒక నెగిటివ్ షేడ్ ఏమన్నా వస్తే, ఎంత హీరోయిజం చూపించినా కూడా ఏమంటారు ఫ్యాన్స్? అదే కావాల్సింది మేడం మాకు. అదే కావాలా? మన హీరోని మనం ఎలా ఉన్నా చూస్తాం అంతే కదా. అంతే 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 అసలు అదే హీరో అన్నప్పుడు అన్నయ్య. బ్యాడ్ బాయ్స్ అని ఒక పాట ఉంది. అవును, అమ్మాయిలు పాడతారు అది చెప్పిన సాంగ్. అది ఓ పాట పాడండి సార్ ప్రభాస్ గారిది. పాడండి పాడండి. మీరు పాడపోతే అమీర్పేట దూలిపేట అంటాను నేను పాడేస్తా. అన్న అది ఈశ్వర్ సినిమాల మీద ఒక డైలాగ్ బాగుంటది అన్న, వీర వెంకట కనక మహాలక్ష్మి. అప్పుడు అందరం ఏదో చిన్నపిల్లలాగా ఉండేవాడు, నేల మీద కూర్చోవడం, తిరగడం. పాట పాడమన్నారు, ముందు పాడండి మీరు, మంచి పాట పాట మీకు నచ్చింది ఏదో. ప్రభాస్ మన బాస్ది ప్రభాస్ గారు కాదండి, ఆయన ప్రభాస్ గారు పాట నేర్చుకున్నారు వైజాగ్లో, మీకు చెప్పాను. పాడతారండి? అయ్యో డప్పు కొడతా పాడతారండి ఆయన. ఇది అది పవన్ కళ్యాణ్ గారు సినిమాలో పెట్టారు, వైజాగ్లో సత్యానంద గారి ఇన్స్టిట్యూట్లో నేర్పారంట. అది లబ్బో లబ్బో, లబ్బరగాజులు, ఎత్తు నడకలు, ముక్కు పుడకలు, నడుము సన్నని నాగరాజు, ఎవరేది కానీ బాగోతాం, మొగుడు ఉంటే ఒక లెక్క, లేకుంటే ఒక లెక్క, రాత్రి 10 గంటలకు మొగుడు కొట్టిన దెబ్బలకు లైట్ వేసుకో, లైట్ ఆర్కో. ఇది ప్రభాస్ గారు పాడితే నేను పక్కన డాన్స్ చేసాను. ఇప్పుడు జాకిర్ హుసేన్ గారు చూస్తే ఆయన ఆనంద బాష్పాలు పెట్టేవారు సార్. ఏమో అద్భుతం. భలే కృష్ణయ్య గారు అంటే ఇద్దరు అక్కడ ఇన్స్టిట్యూట్ వచ్చారండి. ఆ ఇన్స్టిట్యూట్ లో ఆయన నేర్పేవారంట, మన సత్యానంద గారు గురువు గారు. వీళ్ళందరికీ అన్ని రావాలని, అందరికీ అన్ని నేర్పి నాకు ప్రభాస్ గారు డైరెక్ట్ చెప్పారు, ఒక చిరుతపులిని వీడియో ఇచ్చేసి ఫోటోలు పెట్టి దీన్ని ఫాలో ఇదే యాక్టింగ్ అన్నాడట. ఫస్ట్ ఇదేంటి దాన్ని యాక్టింగ్ చేయడం అంటే వీడియో ఇస్తే, ఇప్పటికీ మనం చూస్తే ప్రభాస్ గారు దాంట్లో ఆ పంజా ఆ ఫీల్ ఉంటుంది. మీరు గమనిస్తే చిరుతపుల్లో ఉండే ఆ షార్ప్నెస్, ఆ కళ్ళు తిప్పడం అన్నీ నేర్చుకోమన్నాడు సత్యానంద. అంటే పెద్ద గురువు ఆయన, పెద్ద పెద్ద హీరోలు గురువు ఆయన మన ప్రభాస్ గారికి నేర్పారట వైజాగ్లో. అది ప్రభాస్ గారు చెప్తే నాకు తెలుసు. నిజంగా అవన్నీ అద్భుతాలు. అంటే మనం వాళ్ళతో తిరగడం మన అదృష్టం. అది కృష్ణమయ్య గారు మీ ఇద్దరికి డబ్బింగ్ చెప్పి పాట పాడారు. ఇప్పుడే మీరు పాట పాడితే ఫ్యాన్స్ గొంతు నుంచి వింటే బై మిస్టేక్ ప్రభాస్ గారు అలా తిరగేస్తూ ఐ డ్రీమ్ లో మీ వీడియో చూసారంటే సంబరపడిపోతారు. జగమంత కుటుంబం నాది, అదే ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే. ఏమండి ఆ పాట పాడి పాడి ఆయన పెళ్లి కుదరలేదండి. నిజంగా మన బాస్ కి మ్యారేజ్ అవ్వట్లేదు అంటే, అందుకని వద్దు వేరే పాడదాం. వేరే పాడు, అమీర్పేట దూలిపేట పాడండి. అమీర్పేటకు దూలిపేట అది పాడండి. అలా కట్అవుట్ కి సరిపోదన్నా. మిర్చి 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 లాంటి అది బాగుంది, అది బాగుంది. మిర్చి మిర్చి. సో మొత్తానికి అయితే హాట్, స్వీట్, మాస్, క్లాసు అన్ని ప్రభాస్. సో భరద్వాజ్ గారు, ఫైనలీ సార్ ఈ తారాగణం విషయంలో ఆయనకి సరిపడా విలన్ ని పెట్టడం అండ్ అలాగే సరిపడా సన్నివేశాలు ఏ విధంగా ఉండబోతుంది సార్? ఇది దాదాపు ఇది 1000 కోట్లలో వెళ్ళిపోతుంది. ఇది అంటే 1000 కోట్లు టార్గెట్, 1500 టార్గెట్. ఇప్పుడు బాహుబలి అంటే ప్రభాస్ రికార్డుని ప్రభాసే దాటాలి, అది ప్రోగ్రామ్. 1500 దాటి ముందుకెళ్ళాలి. ఇప్పుడు యానిమల్ ఎక్కడ దాకా పెడుతుంది అనేది చూస్తున్నాం మనం. ఇది 1000-1200 అంటే RRR రికార్డు. RRR వరకు పెడుతుంది అని అనిపిస్తుంది. షారూక్ ఖాన్ వల్ల కూడా కాలేదు నిజానికి. ఆయన పఠాన్తోనూ కాలేదు, జవాన్తోనూ కాలేదు. సో ఇప్పుడు ఈయన ఈ యాక్షన్ సినిమాతో అంటే ప్రశాంత్ నీలు ప్రభాస్ అనేది ఒక కాంబినేషన్. అది హిట్ కాంబినేషన్. ఆల్రెడీ ఆ క్రేజ్ వెళ్ళిపోయి ఉంది అన్ని మార్కెట్లలో, వాస్తవం. రెండోది వీళ్ళు కేవలం పాన్ ఇండియాకి వెళ్ళట్లేదు, వీళ్ళు ప్రపంచ మార్కెట్లోకి వెళ్తున్నారు. సో ఈ 1500 డెఫినెట్ గా కొట్టగలవనే కాన్ఫిడెన్స్ తో అయితే ఉన్నారు. రైట్, చూడాలి ఎంతవరకు నడుస్తుంది అనేది చూడాలి. రైట్ రైట్ నడిపించేస్తాం మేము ఉన్నాం ఫ్యాన్స్. అందులో హిట్ సినిమా అంటే మనం ఏమి లేకపోతే చూసేస్తారు అని అనుకున్నప్పుడు చాలా ఉంది ఇందులో మ్యాటర్. అంటే ఇప్పుడు 2 సినిమాలు మనకి ఎప్పుడైనా పెద్ద హీరోలకి, నాగార్జున గారికి అందరికీ ఇలా జరిగినాయి. 2 ఒక పెద్ద హిట్ ఇచ్చాక మనం అది ఎదురు చూసి ఆ సినిమాకి వెళ్తాం, అక్కడ అది లేదు. అవును,
కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. ఇప్పుడు అలా లేదు, మనం ఏదో వేరే ఊహించుకుని వెళ్తే అక్కడ చాలా ఉంటుంది అనమాట, అండ్ ఆటోమేటిక్గా కిక్ ఉంటుంది. అదే ఇంకో విషయం ఏంటంటే ఒక అందమైన వజ్రమైన కరెక్ట్ గా ఇమడాలన్నట్టు ఎంత ప్రభాస్ లాంటి హీరో అయినా మంచి కథ ఉండాలి. ఆ కథని సెంటిమెంట్ ని ఏది వదలకుండా ఇటు నుంచి సెంటిమెంట్ లాక్కొస్తూ అటు నుంచి యాక్షన్ అండ్ అలాగే ఇటు నుంచి టెక్నాలజీ అన్నిటినీ లాక్కొస్తూ అందిస్తున్న ఒక ఫీస్ట్ సమన్వయం చేయటంలో ప్రశాంత్ నీల్కి ఒక స్పెషల్ టాలెంట్ ఉంది. కేజీఎఫ్ లో నిరూపించాడు. ఈ సినిమా సంగీతరావు గారి గురించి ఏమంటారు సార్ మీరు? ఈ సినిమా సంగీతం ఎలా ఉండబోతుంది? సంగీతం ఆల్రెడీ మొదలైపోయిందండి. ఆ BGM కి మంచి ఇది వచ్చింది, అప్లాజ్ వచ్చింది, బయట అవును పేరు వచ్చింది. ఆయన కేజీఎఫ్ లో కూడా ఆయన ట్రైలర్ తోనే హైప్ క్రియేట్ చేశాడు సెకండ్ పార్ట్ కి. అవును, అంటే యాక్షన్ సీన్స్ తీయడానికి అది ఒక రకంగా ట్రెండ్ క్రియేట్ చేసింది. అది ఆ గన్ పెట్టి కాల్చడం అది ఇప్పుడు యానిమల్ దాకా కొనసాగింది. అవును, వెళ్తున్నాను. అదే ట్రెండ్ కూడా దాన్నే ఫాలో అయ్యారు దాదాపుగా. ఈయన గన్ చేయించాడు ప్రత్యేకంగా సందీప్, కొంత డబ్బులు ఖర్చు పెట్టి దాదాపు 30 లక్షల పైన ఎంతో ఖర్చు పెట్టి చేయించామనేది చెప్పారు వాళ్ళు. ఈ పరిస్థితిలో ట్రెండ్ క్రియేట్ చేసినటువంటి వాడు ప్రశాంత్ నీలు. ఆయన హైలీ ఎమోషనల్ గా సినిమాని నడుపుతాడు. థియేటర్ని ఎమోషనలైజ్ చేయటం ఎలా అనే దాని మీద అతనికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ. అవును, సో ఈ సినిమాలో అది సాధిస్తాడు, ఖచ్చితంగా సాధిస్తారు. అండ్ అలాగే సౌత్ సత్తా ఏమిటో కృష్ణమయ్య గారు దేశవ్యాప్తంగా పోతుంది. ఇప్పుడు ఈ సినిమాతో ఇంకా మళ్ళీ వీళ్ళేంటారు ఈ సౌత్ మన వాళ్ళు దొబ్బేస్తున్నారని వాళ్ళు భయపడుతున్నారు ఆల్రెడీ. అదే భయపడాలి కూడా, ఇంకా బాగా చేస్తాం మనం. అంటే టాలెంట్ ఉంది ఇక్కడ, ఇప్పుడు టాలెంట్ ఉంది, అవకాశాలు అలా ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు మనకు బడ్జెట్ ఉండేది కదా, తెలుగు సినిమాకి పెద్ద బడ్జెట్ ఉండేది కాదు. అవును, ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి, ఆ బడ్జెట్ తగ్గట్టుగా సినిమాలు హిట్ అవుతున్నాయి. బాహుబలితో మనం ఒక రేంజ్కి వెళ్ళిపోయాము. ప్రపంచవ్యాప్తంగానే బాహుబలి అంటే ఇప్పుడు బాహుబలి అంటే ప్రభాస్ అంతే, వాళ్ళకి అందరికి ఆ రేంజ్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు అదే ప్రభాస్ చల్లారంటే సలసలసల కాగిపోదా మరి? ఏంటి మనం సైలెంట్ ఉన్నారు ఫ్యాన్స్? అవసరం చంపేయడమే. బాహుబలి అంటే ప్రభాస్, RRR అంటే రాజమౌళి. కరెక్టా కదా భరద్వాజ్ గారు? చెప్పండి. ఇది కాంట్రవర్సీ అండి. ఇది కాదు. ఇప్పుడు ఈ వెడ్డింగ్ క్వశ్చన్ అంటే ఎన్టీఆర్ గారు అనేది అలా అనడం కాదు. మీరు ఎవరి పేరు ఎక్కువ పుంజుకుంది ఆ సినిమాలను చూస్తే బాహుబలి అనగానే ప్రభాస్ అంతే. అది మార్కెట్ పెంచుకుంటే తప్ప క్వాలిటీ సినిమా. ఇప్పుడు శివ అంటే రామ్ గోపాల్ వర్మే కదా, అలాగే మనం చూసుకుంటూ పోతే ఆ క్రమంలో సార్ మీరు ఇంకొన్ని చెప్పాలి. యానిమల్ అంటే సందీప్ రెడ్డి, అక్కడ రణబీర్ కపూర్, ఇంకో కపూర్ ఎవరో తెలియదు. అంటే చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. కానీ యానిమల్ సినిమా అంటే ఆ బ్రాండ్ ఎవరిది? సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డి అంటే అలా అంటే ఒకటండి, ఇక్కడ మార్కెట్ పెరగాలి అనేది, ఆయన బడ్జెట్ పెంచాలి అంటే మార్కెట్ పెరగాలి. ఈ వ్యూహం అంటే దీన్ని నమ్మాలి, ముందు ఇండస్ట్రీ నమ్మాలి అనే ఉద్దేశంతో మగధీర అనే ప్రయోగం చేశాడు ఆయన రాజమౌళి. అద్భుతం అండి మగధీర. అసలు మగధీరతో విజయం సాధించాడు. ఇండస్ట్రీ నమ్మింది. ఆ నమ్మకం మీద బాహుబలికి వెళ్ళాడు. బాహుబలి వర్కౌట్ అయింది. ఆ తర్వాత RRR. ఇప్పుడు ఆయన వరల్డ్ మార్కెట్ లోకి వెళ్ళటం కోసం ఇతను మహేష్ బాబుతో ప్రయత్నం చేస్తున్నాడు. అది సో ఆ రేంజ్ కి ఇప్పుడు తిరిగి రాజమౌళితో ప్రభాస్ ఎప్పుడు చేస్తాడు అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. అవును, మళ్ళీ వాళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారు? ఛత్రపతి, అలాగే ఈ సినిమా బాహుబలి, వీటి తర్వాత బాహుబలి 3 ఎదురు చూస్తాం. కానీ వాస్తవాన్ని నిజం చెప్పనా సార్, ఇప్పుడు ఈ క్యూరియాసిటీ చాలా ఉంటుంది. మహేష్ బాబు లాంటి ఒక వెరీ గుడ్ లుకింగ్ అండ్ చాలా అంటే ఆయన పరిధిలో ఆయన షో స్టీలర్ అంటారే, అలాంటి ఒక యాక్టర్ తో రాజమౌళి గారు ఎలా ఆయనని పూర్తిగా బయటికి తీసుకొస్తారు? అంటే మితంలో అమితం చూపించే మహేష్ బాబు గారు. తెలుగు మితంలో అమితమే కదా ఆయన. అసలు డైలాగులు తక్కువ ఉంటాయి, ప్రెజెన్స్ ఇలా ఊరికే మూవ్మెంట్ తో అలా బిల్డ్ చేసే క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి. బట్ ప్రభాస్